నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? భద్రాచలంలో ఉన్నాం. అదేనండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భద్రాచలంలో ఉన్నాం. ఇదెక్కడ అని అనుకుంటున్నారా? ఒంటిమిట్ట కోదండ రామాలయం. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మనల్ని ఒంటిమిట్ట రామాలయాన్ని ఆంధ్రప్రదేశ్ భద్రాచలంగా పిలుస్తున్నారు. అయితే ఇక్కడ ఏకశిల మీద సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉండడంతో ఈ నగరాన్ని శిలానగరం అని కూడా అంటారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ జాంబవంతుడు చేశాడంట. సీతమ్మ వారి దాహాన్ని తీర్చడం కోసం శ్రీరాముడు తన బాణంతో పాతాళగంగని భూమిపైకి తీసుకువచ్చాడని ప్రతీతి. అయితే ఇక్కడ మనం ఏ టెంపుల్లో చూసుకున్నట్లయితే సీతారామ లక్ష్మణులతో సహా ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. కానీ ఇక్కడ గర్భగుడిలో సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఈ విషయం విశేషం. అయితే ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఈ గుడి చరిత్ర ఏంటి, ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. నమస్తే స్వామీజీ. ఈ గుడి గురించి, ఈ గుడి చరిత్ర, ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి మాకు మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ కోదండరామస్వామి దేవస్థానము ఒంటిమిట్ట ఏకశిలానగరం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఈ దేవస్థానము చాలా విశిష్టమైనదన్నమాట. ఇప్పుడు స్టేట్ విడిపోయినాక ఏ దేవాలయాన్ని మనము స్టేట్ ఫెస్టివల్ చేయాలని డిస్కస్ వచ్చినప్పుడు ఒంటిమిట్ట రామాలయానికి ఒక ప్రత్యేకత ఉందని నిర్ధారణ చేశారు కమిటీ వారు, ఆ పొద్దు గవర్నమెంట్ తరఫున. అటువంటి క్షేత్రం ఒంటిమిట్ట రామాలయం. ఎందుకనంటే ఇది అయోధ్య తర్వాత రెండో అయోధ్య అని, సౌత్ అయోధ్య అని, నార్త్ అయోధ్య అని. అంటే కేంద్ర పురావస్తు శాఖ ఆర్గాస్ సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనంలో అయోధ్య, ఒంటిమిట్ట రామాలయం వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉన్నాయన్నమాట. అది అంటే దీని సంరక్షణ బాధ్యత కేంద్ర పురావస్తు శాఖ. అంటే న్యాచురల్గా ఉంచాలని, యథాతథంగా ఉంచాలని విశేషం. అన్ని గుడి దగ్గర నుంచి 100 మీటర్ల వరకు ఎటువంటి కట్టడాలు లేకుండా ఒక అపియరెన్స్ లుక్ ఉండాలని దేవాలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఈ దేవాలయం ఉన్నమాట. అటువంటి క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. ఇక్కడే మహాకవి బొమ్మెర పోతనామాత్రుడు భాగవతం రాశారు. ఇక్కడ తాళపాక అన్నమాచార్య వారు దర్శించారు, బ్రహ్మంగారు దర్శించారు. ఇక్కడే గుంటూరు జిల్లాలో అంగలకులని వాసుదాస స్వామి వాల్మీకి రామాయణ రాశారు. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేదే రామాలయం. ఇక్కడ ఇమాం బేగని ముస్లిం దర్శించాడు. ప్రతి ఫ్రైడే అంటే శుక్రవారం రోజు ముస్లిమ్స్ వస్తుంటారు. ఇక్కడ విశేషము. ఇక్కడ ప్రతి పౌర్ణమి కళ్యాణం జరుగుతుంది. శనివారం అభిషేకాలు ఉంటాయి. ఆదివారం స్వర్ణ పుష్పార్చన. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్లైన్ టికెట్గానే ఏర్పాటు చేశారు. టెంపుల్లో టికెట్ తీసుకోవచ్చు అనమాట. ఆ సేవలో పాల్గొనవచ్చనమాట. ఇక్కడ వివాహాలకు, సంతానానికి మంచి సత్ఫలితాలు ఇస్తుంటారని సేవలో పాల్గొంటుంటారు. విశేషం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకు వస్తు సముదాయం అయితేనేమి, నక్షత్రము, రాశివనము, పర్యావరణ పరిరక్షణ కొరకు విశాలమైన చెట్ల సముదాయంగానే ఏర్పాటు చేశారు తిరుమల దేవస్థానం వారు. విశేషం అన్నమాట. ఇక్కడ అదే కాకుండా అన్నప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు భక్తుల కోసం తిరుమల దేవస్థానం వారు. సరే, ఇక్కడ జరిగే ఉత్సవాలు గుర్తుకుంటుంటే చైత్రమాసంలో ఇక్కడ మనకు నవమి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నమాట. ఇక్కడ చతుర్దశి రాత్రి కళ్యాణం జరుగుతుంది. పౌర్ణమి రథోత్సవం జరుగుతుంది అన్నమాట. విధంగా అదే కాకుండా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ అయితేనేమి, విజయదశమి అయితేనేమి, ఇక్కడ సంక్రాంతికి పార్వేట ఉత్సవాలు అయితేనేమి, పంచాంగ శ్రవణము, ఇవన్నీ ఉత్సవాలు జరుగుతుంటాయి. సంవత్సరానికి 6 ఉత్సవాలు అద్భుతంగా జరుగుతుంటాయి అన్నమాట. విశేషం ఇక్కడ అది విశేషంటే ఈ దేవస్థానం ఇంకోటి ఏమిటంటే అన్ని దేవాలయాల కన్నా ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడ భక్తులకు అందరికీ తెలుసుకోవడమే ప్రధానమని ఒక యూనివర్సిటీ క్యాంపస్ లాగా మంచి విషయాలు, పాజిటివ్ థింకింగ్ ఈజ్ గాడ్ అని, సచ్ ఏ పర్ఫెక్ట్ కింగ్, ఫెయిత్ఫుల్ సన్, ట్రూ హస్బెండ్, రియల్ ఫ్రెండ్, నోబుల్ ఎనిమీ లైక్ శ్రీరామ, వీ కెనాట్ సీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని, టు దోస్ హూ ఆల్వేస్ రిమైన్ ఆబ్జెక్ట్ ఇన్ మై మెడిటేషన్ ఐ బ్రింగ్ ఫుల్ పీస్ అండ్ సెక్యూరిటీ బోన్స్ ఫరిస్తే చాలని విశేషము. అటువంటి రామాలయాన్ని పూర్వకాలంలో శంకరాచార్య వారు, జగద్గురు ఆది శంకరాచార్య వారు 6వ శతాబ్దంలో దర్శించారు. ఇక్కడ అటువంటి క్షేత్రం. ఇక్కడ శంకరాచార్య వారు ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు. మధులుబ్ధో యథాభృంగ పుష్పంతి వజ్రత్ జ్ఞానలుబ్ధో తదా శిష్య గురువంతి వజ్రత్ అని. అంటే దాని శ్లోకం ఇంగ్లీష్లో అయితే ఏబీ కలెక్ట్స్ డ్రాప్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్ దస్ మేక్స్ యూ రియల్ స్టూడెంట్స్ సీకింగ్ నాలెడ్జ్ అప్ టు గ్రేట్ పీపుల్ లెర్న్స్ ఫ్రమ్ ఈచ్ ఈవెంట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ జస్ట్ పర్సన్స్ బట్ ఆల్సో ఈ మదర్ నేచర్ సో మెనీ లెసన్స్ ఎట్ ఎవరీ మూమెంట్ దట్ బికమ్స్ ఏ మోడల్ స్కాల్ టు ద వరల్డ్. జ్ఞానమే బంధుడు, జ్ఞానమే మోక్షమని. భక్తి నుంచి జ్ఞానోపాలని. భక్తి అంటే ఏంటంటే భక్తి అంటే సహనము, ఓర్పు, వినయము, వినమ్రత, ధర్మంగా ఉండడము, సత్యంగా ఉండడము. ఈ కాన్సెప్ట్ భక్తికి నిర్వచనం. ఇక్కడ రామో విగ్రహాన్ ధర్మ అని అటువంటి క్షేత్రం ఒంటిమిట్ట రామాలయం అన్నమాట. ఇది ఆ విషయం
మనిషి ఇక ప్రారూపణం అయితే తెలుగులో అయితే ఈ విధంగా తెనటీగా 10 పుష్పం మీద వాళ్తుంది. మామిడి పుష్పం మీద, వేప పుష్పం మీద, తంగడి పుష్పం మీద వాలి మకరం సేకరించి మనకి ఇస్తుంది. అట్లాగా మనకు జ్ఞానం కావాలంటే అందరి దగ్గర జ్ఞానం ఉంటుందని, ఊరు ఎక్కువ తక్కువ ఉండదని, వీడు ముస్లిమా, వీడు క్రిస్టియనా, వీడు సిక్కువా, బౌద్ధులు అవసరం లేకుండా అందరి దగ్గర జ్ఞానం ఉంటుంది. అందరిని అప్రోచ్ అయ్యి మంచి విషయాలు తెలుసుకొని మంచి విషయాలు 10 మంది చెప్పాలని అటువంటి క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. పూర్వకాలంలో మునులు యాగం చేస్తుంటే మృకుంద మహాముని, శృంగి మహాముని యాగ సంరక్షణార్థం రాములవారి ఇక్కడికి వచ్చారని కోదండము, పిడిపాకు, అమృతో కోదండరామస్వామి పేరు అనమాట. రాములవారి ఈ ప్రాంతానికి వచ్చేటికి ఆంజనేయస్వామితో పరిచయం కాలేదు కాబట్టి గర్భగుడిలో ఆంజనేయస్వామి వారు ఉన్నారు. మన దగ్గర విశేషము ఈ విగ్రహాలు మొదటిసారిగా జాంబవంతుడు వారు చూశాడని జాంబవంతుడు ప్రతిష్ఠ అని చెప్తారన్నమాట. అందుకే ఆంజనేయస్వామి కన్నా జాంబవంతుడు పెద్దవాడు వయసులో కాబట్టి జాంబవంతుడు కృతయుగంలో, త్రేతాయుగంలో, అన్ని యుగాలు ఉన్నాడు చిరంజీవి గారి విశేషము. జాంబవంతుడు దేవస్థానం పెద్ద గుడి, దేవస్థానం గుడి, విశాలమైన ఎత్తైన గాలి గోపురాలు, అమితమైన శిల్ప సంపద, 3 ద్వారాలతో దేదీప్యమానంగా 3 పూల ఆర్గాల దేవస్థానం విలుస్తుంది. ఈ విధంగా భగవంతుడు అందరి జీవితాల్లో 3 పూల ఆర్గాలు వర్ధిల్లాలని, సకాలంలో వర్షాలు పడాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ. సర్వే జన లోకా సమస్త సుఖినో. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని చెప్తూ ఉంటారు. ఏకశిలలో సీతారామ లక్ష్మణులను మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మహర్షులకు, తపోధనులకు, యజ్ఞ యాగాలకు త్రేతాయుగంలో ప్రసిద్ధి చెందింది. ఋషుల తపస్సుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారు. శ్రీరాముడు సీతాలక్ష్మణుల సమేతుడై ఒంటిమిట్టకు వచ్చాడు. ఆయన కోదండం ధరించి పిడిబాక్తో రాక్షస సంహారం చేసి ఋషుల తపస్సు నిరాటంకంగా సాగేలా చేశాడు అని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ దేవాలయంలో శ్రీరామతీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియన్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలో పెద్ద గోపురాలు రామాలయం గోపురం ఒకటి అని కీర్తించారు. స్థల పురాణం ప్రకారం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకువచ్చాడని తెలిసింది. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులపొది పిడుబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారు. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారుని. తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఒంటిమిట్టలోని ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. ఒంటిమిట్ట ఆలయ శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ దేవాలయాన్ని 3 దశల్లో నిర్మించారని తెలుస్తుంది. ముందు గర్భాలయం నిర్మాణం, ఆ తర్వాత తూర్పు ముఖ మండపం, 3వ దశలో గాలి గోపురం నిర్మించి పూర్తి చేశారు. 2వ శిలాశాసనం ప్రకారం 1558లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రథం నిర్మించడానికి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు, ప్రహారీ గోడల నిర్మాణానికి వినియోగించాలని తెలిపారు. విజయనగర చక్రవర్తి సదాశివరాయల ముఖ్యమంత్రి గుత్తియేర తిరుమల రాజకుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందజేసినట్లు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఆలయం చారిత్రక పౌరాణిక ప్రశస్త్యాన్ని సంతరించుకున్న చక్కని దేవాలయం. ఒంటిమిట్టలో రాత్రిపూటే కళ్యాణం చేస్తారు రాముల వారికి. ఇది ఎందుకో తెలుసా? ఒంటిమిట్టలోని పున్నమి వెన్నెలలో రాములవారి కళ్యాణం నిర్వహించడానికి పురాణాల్లో ఓ కథ ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది.
తాను అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇదండి ఒంటిమిట్ట కోదండరామాలయం యొక్క చరిత్ర విశిష్టత. చూశారు కదా, తప్పకుండా దర్శించండి.